జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలప్పుడు వైసీపీ నాయకులు గాని వాళ్ళ కార్యకర్తలు గాని బ్యానర్లతో రక్తాభిషేకాలు అవన్నీ చేసి బొట్టెలు నరికేసేసి రక్తాభిషేకాలు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలప్పుడు నారా భువనేశ్వర్ గారు 76 లక్షలు అన్నా క్యాంటీన్లు కానీ పళ్ళు అవన్నీ తెలుగుదేశం వారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒక మహనీయుడికి పుట్టినరోజు వేడుకలు అలాగే ఉంటాయండి. రపా బ్యాచ్ వేడుకలేమో రక్తాభిషేకం, కుంభాభిషేకం అన్ని చెత్త చెదారం పనికి మాలిన పనులే చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళకి నిదర్శనం కూడా అదే కాబట్టి అలాంటి పనులే చేసుకుంటూ వెళ్తారు. ఏముంది ఇవాళ మీడియా పేపర్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఎవరు ఎటువంటి వాళ్ళు ఏంటి అనేది. మరి భువనేశ్వరమ్మ గారు 76 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అన్నా క్యాంటీన్లకి 76 లక్షలు డొనేషన్ చేయటం అది అన్నదాన కార్యక్రమం కదా. వేల మంది భోజనం చేస్తున్నారు. దానికని ఇచ్చింది ఎంత గొప్ప స్వభావం కలిగి ఉంటే సంతోషమైన విషయం. జగన్ పుట్టినరోజు అప్పుడు ఏం లేదు, ఆటల కోళ్లు కోసి ఆ బ్యానర్ మీద నెత్తురు చల్లుతారు. అదే సంతోషం వాళ్ళకి. ఎందుకంటే రఫా బ్యాచ్ కదా, వాళ్ళ వైఖరి వాళ్ళ పని అలాగే ఉంటది. ప్రజలు అందరూ చూస్తున్నారు, అందరికి తెలుసు. భవిష్యత్తులో కూడా ఏం చేయాలో కూడా తెలుసు ప్రజలకి. అది అసలు జరిగే పనే కాదులేండి, అది జరిగే పని కాదు. కారణం మీ టైంలో కార్మికులు మొత్తం రోడ్ల పాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవటం, చాలా పనులు లేవు. బంగారం కన్నా విలువైంది ఇసుక. అన్న గవర్నమెంట్ లో ప్యాకెట్లు పెట్టి ఇసుక అమ్మొచ్చు 5,000కి. అలాంటి రోజుల్ని తెచ్చారు. ఏంది అంత చండాల పాలన. మళ్ళీ ఫ్రీ కదా, ఎద్దుల బండి తీసుకుని వెళ్ళి ఇసుక తెచ్చుకొని రైతు ఇల్లు కట్టుకుంటున్నాడు, సామాన్యుడు కూడా కట్టుకుంటున్నాడు. ఇవాళ ఇసుక దొరుకుతానే ఉంది. ఇక్కడ ఇసుక లేదనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇసుక దొరకట్లేదు అనేది కొన్ని మీరు చూపించండి. మీకు తెలుసా అలా చోట ఇసుక లేదు, ఇసుక దొరకట్లేదని మీరు చూపించండి. అన్ని చోట్ల దొరుకుతుంది. ఫ్రీగా ఉంది కాబట్టి కార్మికుడికి పని ఉంటుంది. కన్సెషన్లు మొదలైనవి, అమరావతి పరిగెత్తుతుంది. ఇంకేం కావాలి నిదర్శనం? వేగంగా ఉంది కదా పాలన, సంతోషంగా ఉంది, వేగంగా ఉంది, కార్మికుడికి పని ఉంటుంది. కార్మికుడికి అంతకన్నా ఏం కావాలి?